అంకెలు ఎప్పుడూ అబద్ధం చెప్పవు. విశ్లేషణలే వేరువేరుగా ఉంటాయి. రాష్ట్ర ఆర్థిక ప్రయాణంలో సంక్షేమం వర్సెస్ అభివృద్ధి చర్చ ఎప్పుడు ఉండేదే. అయితే తాజా కాగ్ గణాంకాలు ఈ చర్చకు ఒక స్పష్టమైన దిశను చూపిస్తున్నాయి. రాబడిలో రికార్డు. నిజంగానే ఇది ఒక మైలురాయి. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి హయాంలో పన్నుల వసూళ్లు క్రమంగా పెరిగిన మాట వాస్తవమే. 2021లో 69,000 కోట్ల రూపాయలు ఉన్న ఆదాయం 2024 నాటికి 98,000 కోట్ల రూపాయలకు చేరింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం 9 నెలల్లోనే 105,331 కోట్ల రూపాయలు సాధించడం ఒక సంచలనం. ప్రజల మీద భారం పడకుండా, ముఖ్యంగా చెత్త వంటి వాటి మీద పన్నులు వేయకుండా, పన్నులు తొలగించి, విద్యుత్ ఛార్జీలు పైసా కూడా పెంచకుండా ఈ స్థాయి రాబడి రావడం విశేషం. గతంలో జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రూప్ ఛార్జీలని ట్రూ డౌన్ చేసి కూడా ఈ స్థాయి రాబట్టడం అంటే అద్భుతం, విశేషమే. ఇది రాష్ట్రంలో జరిగిన ఆర్థిక కార్యకలాపాలకి, వ్యాపార వర్గాల్లో ప్రభుత్వాల మీద వచ్చిన నమ్మకానికి నిదర్శనం. రిపేర్ మోడ్ నుంచి బిల్డ్ మోడ్ వరకు జగన్ రెడ్డి గారి హయాంలో నిధులు ఎక్కువగా నవరత్నాలకు మళ్లించడం వల్ల మౌలిక వసతుల కల్పన కుంటుపడిందనే విమర్శ ఉంది. 2022లో డిసెంబర్ నాటికి కేవలం 6,953 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం దీనికి నిదర్శనం. కానీ ప్రస్తుతం 19,224 కోట్ల రూపాయల మూలధన వ్యయం చేయడం ద్వారా ప్రభుత్వం కేవలం సంక్షేమానికి పరిమితం కాకుండా అమరావతి వంటి మెగా ప్రాజెక్టులు, రోడ్లు, పోర్టులపై దృష్టి పెట్టిందని స్పష్టమవుతోంది. అయితే తాజా కాగ్ రిపోర్ట్ ని సాక్షి ఖండిస్తుందా చూడాలి. రాజకీయాల్లో గణాంకాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం సహజం. సాక్షి మీడియా ఈ రిపోర్ట్ ను నేరుగా ఖండించలేకపోయినా వేరే కోణంలో విమర్శించే అవకాశం ఉంది. మొదటిది అప్పుల అస్త్రం. 9 నెలల్లో 85,312 కోట్ల రూపాయల అప్పు చేశారు కదా అని సాక్షి ప్రశ్నించవచ్చు. అంచనాల కంటే 182% లోటు పెరగడాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపే ప్రయత్నం కూడా చేయవచ్చు. పన్నుల రాబడి పెరగడం అనేది కేవలం కాలక్రమేణా జరిగే సహజ వృద్ధి అని, ఇందులో ప్రభుత్వం గొప్పేమీ లేదని కూడా వాదించవచ్చు. కానీ కాగ్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. దాని లెక్కలను తప్పుపట్టడం సాక్షికి కూడా అంత సులభం కాదు. చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో సవాళ్లపై గెలుపు సాధ్యమేనా అంటే ప్రస్తుత ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ రెవెన్యూ లోటు. పాత ప్రభుత్వం వదిలివెళ్లిన ఆర్థిక భారానికి తోడు ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి ఖర్చులు కలిపి బడ్జెట్ ను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అంతర్జాతీయ పరిచయాలు, పెట్టుబడులను ఆకర్షించే నేర్పు ద్వారా రాష్ట్ర సంపదను సృష్టితో పెంచగలరని ప్రజలు నమ్ముతున్నారు. సంక్షేమాన్ని కొనసాగిస్తూనే అభివృద్ధికి నిధులు సమకూర్చడం కత్తి మీద సామే అయినా అనుభవకుడైన నేతకు ఇది అసాధ్యం కాకపోవచ్చు.